అందరికీ నమస్కారం అండి. భగవద్గీతను చదివి మీ సమస్యలన్నైతే పరిష్కరించుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవద్గీత అనేది మనిషిని సరైన మార్గాన్ని చూపించే ఒక గొప్ప గ్రంథం. ఈ గీత జీవితంలో ధర్మాన్ని, కర్మ, ప్రేమ అనే పాఠ్యాలనైతే నేర్పిస్తుంది. భగవద్గీత ధ్యానం ఈ జన్మలోనూ, జన్మ తర్వాత జీవితంలోనూ ఉపయోగపడే అమూల్యమైన గీత అనేది సంపూర్ణ జీవన దర్శనం. దీన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైన వాడవుతాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు అయితే ఉంటాయి. అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టమే, కానీ అందుకే ఈరోజు ఈ ప్రత్యేకమైన సందర్భాల్లో మన భగవద్గీత యొక్క కొన్ని ఆలోచనలు అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆలోచనలు తెలుసుకుంటే మీరు గీత యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోగలరు. ఈ ఆలోచనలు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వినండి. భగవద్గీత యొక్క మంచి ముఖ్యమైన ఆలోచనల్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. భగవంతుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఎలా లోపల మెరిసి, అందుకే మనిషి ఎప్పుడూ సత్యంగా దారిలో నడవాలి. మరణం అనేది ఎవరూ మార్చలేని ఒక సత్యం. ఈ సృష్టి ఆరంభం నుంచే జననం మరణం అనేది చక్రం నడుస్తూ వస్తుంది. మనిషి పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరించినట్లే ఆత్మ కూడా పాత నీరసమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి. జ్ఞాని ఎవరైతే చనిపోయిన వాళ్ళ కోసం కూడా శోకించడు, బతికున్న వాళ్ళ కోసం కూడా శోకించడు. ఎందుకంటే చనిపోయిన వాడు మళ్ళీ జన్మిస్తాడు, బతికున్నవాడు ఒకరోజు తప్పకుండా చనిపోతాడని అతనికి తెలుసు. కర్మ ఒక్కటే అసలైన ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఉపదేశిస్తూ ఇలా అంటాడు, మనిషి కర్మ చేయడం కోసమే పుట్టాడు. కర్మ అనేది లేకుండా ఎవ్వరూ ఉండలేరు. ఫలితం మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోపం మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. కోపం ద్వారా మనసు అశాంతమవుతుంది. ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనిషి కోపం మంచి నుంచి దూరంగా ఉండాలి. కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో నీవు దగ్గర ఉన్నది ఈరోజు, నీది రేపు అనేది వేరొకరి, ఎల్లుండి అది మరొకరిది కావచ్చు. నీవు ఈ లోకాల్లో ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనిషి మనసును గాలిలా చంచలమైంది. ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకువెళ్తుంది. జీవితంలో విజయం సాధించాలి అంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసును నీవు అదుపు చేయకపోతే అది నీకు పెద్ద శత్రువైపోతుంది. ఎప్పుడూ అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అందుకే అనుమానాలకు దూరంగా ఉండు. ఎక్కువ అనుమానం వల్ల మనిషి శాంతి కోల్పోతుంది. మనిషి గుండెల్లో గందరగోళం చేసి తన బంధాలను నాశనం చేసి ఉంటాడు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, కానీ స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో ఆలోచనలకు మనం దూరంగా ఉంటే నీవు ఎంతో సంతోషంగా ఉంటావు. నీవు ఎంత సరైన వాడివో, ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఒకరు పరమాత్మ, రెండోది నీ ఆత్మ. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జ్ఞానం లేని వ్యక్తి, భగవంతుడిపై శ్రద్ధ లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని పొందలేడు, విజయాన్ని పొందలేడు. మోహం నాశనానికి కారణం. మనిషి దుఃఖాలకు మూలం అతని మోహమే. ఎంత తక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, కానీ చింత భవిష్యత్తును సవరించలేదు. అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీకు సహాయం చేసిన వాడిని నీవు సహాయం చెయ్యి. నీవు మోసం చేసేవాడిని వదిలేయి. నీవు గౌరవించబడిన చోటకు ఎక్కడికి వెళ్ళకు, లేకపోతే నష్టపోతావు. మూర్ఖుడిగా అందువల్ల నీళ్ళు లేకపోతే పంటలు చెడిపోతాయి, లేకపోతే సంతతి చెడిపోతుంది. నాకు సమయం లేదు అని అంటున్న వాళ్ళ హృదయంలో నీ పేరు లేదని అర్థం. నీ మాటలు ఎంత తీపిగా ఉంచుకో, తిరిగికోవాల్సి వచ్చినా
కసిగా అనిపించకూడదు. స్వభావమానం కొంచెం ఉండాలి. లేకపోతే జనం నిన్ను నీ హక్కులు ఉన్న చోట కూడా అణిచివేయడానికి ప్రయత్నిస్తారు. నీవు నీతో ఓడిపోకపోతే ఈ లోకాల్లో ఏ వ్యక్తి నిన్ను ఓడించలేదు. బలహీనత నీది కాదు, నీ సమయం బలహీనమైంది. సమయం అందరిది మారుతూ ఉంటుంది. నీవు కర్మను చేసుకుంటూ పాప సంకటాలను చూడని వాడి తన బలం ఎప్పటికీ తెలియదు. ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాళ్ళు, దయ ఉన్నవాళ్ళు, గుండు నుంచి మంచి వాళ్ళు మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇచ్చి గర్వపడకు. ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా? గర్వం ఉన్నవాడి వంశం, సంపద, గౌరవం మూడు నాశనమవుతాయి. విశ్వాసం కలిగించాలంటే వాళ్ళ మాటలకు కాదు, వాళ్ళ చేష్టలకు శ్రద్ధ పెట్టు. కోపంలో కొంచెం ఆగుపో. తప్పు చేసినప్పుడు కొంచెం వంగిపో. జీవితం ఇంకా సులభం అవుతుంది. శ్రీకృష్ణుడు చాలా అంటాడు. తెలుసుకున్నవాడు జననమరణాల నుంచి విముక్తి పొందుతాడు. భగవద్గీతను చదివి దాన్ని ఆచరించేవాడి దుష్కర్మల ప్రభావం అంతా తొలగిపోతుంది. భాగ్యంలో ఉన్నది దానంతటా అదే వస్తుంది. భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది. గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి. అలాగే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. సుఖంలో, దుఃఖంలో, గౌరవంలో, అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకు ఎంతో ఇష్టమని కృష్ణుడు అంటాడు. ఈ సంసారం నా మాయే. ఈ సంసారం నా నుంచి పుట్టింది. నేనే దీన్ని పోషిస్తాను. నేనే దీన్ని నాశనం చేస్తాను. నేను భూత వర్తమాన భవిష్యత్తులోని అన్ని ప్రాణాలను తెలుసుకుంటాను. నన్ను ఎవరు నిజంగా తెలుసుకోలేరు. సంబంధం నిలబెట్టడం ఆపేసిన వ్యక్తి ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది. అహంకారం ఎప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది. కర్మే నీ గుర్తింపు. లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు. మంచి కర్మలు చేసిన జనం నిన్ను మాటలతో గుర్తుంచుకుంటారు. జనం ఏమంటారని ఆలోచించకు. ఎంత సాధ్యమో అంత నీవు నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే మనిషి నోటి నుంచి ఎక్కువ పాపాలు జరుగుతాయి. ఎవరినైనా మోసం చేయడం అనేది రుణం లాంటిది. అది నీకు ఎవరి చేతిలోనూ ఒకరోజు తిరగవస్తుంది. మంచి దృష్టి అంటే నీ లోపాలను, ఇతరుల రుణాలను మాత్రమే చూసేది. సమయానికి తగ్గట్టు స్వభావం మార్చే వాళ్ళని ఎన్నటికీ నమ్మకు. జీవితంలో ఎవరితోనూ నిన్ను పోల్చుకోకు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉత్తముడిని. అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది. కానీ సమయాన్ని మార్చడానికి మళ్ళీ జీవితం దొరకదు. జరగనిది ఎన్నటికీ జరగదు. ఈ నిశ్చయం ఉన్నవాడికి చింతలు ఎప్పుడూ ఉండవు. మంచి నీతితో చేసిన పని ఎన్నటికీ వృధా కాదు. దాని ఫలం నీకు తప్పకుండా దొరుకుతుంది. నీవు ఈరోజు చేసే కర్మ ఫలం రేపు నీకు లభిస్తుంది. నీవు ఈరోజు అనుభవిస్తున్నది నీ గత జన్మ కర్మ ఫలం. శ్రద్ధ భక్తితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకుంటే నీ జీవితం సార్థకమవుతుందని శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. జీవితంలో అవకాశం దొరికితే ఎవరినైనా సారథిగా ఉండు. స్వార్థపరుడు కాకు. ధర్మంతో నిండిన గుండె ధర్మాన్ని సలహా ఇస్తుంది. అధర్మంతో నిండిన గుండె అధర్మాన్ని సలహా ఇస్తుంది. మనిషి దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల దుఃఖిస్తాడని కాదు, దేవుడు చెప్పిన మాటలను అనుసరించకపోవడం వల్ల దుఃఖిస్తాడు. సమయం వచ్చినప్పుడు అందరికీ ప్రేమను గట్టిదనేవాళ్ళు. ప్రేమ ఈ సంసారానికి మూలం. ఈ ప్రేమ వల్లనే ఈ సృష్టి ఏర్పడింది. సంబంధాలతో క్రమం తప్పక దూరంలో ఉంటే సంబంధాలు బలపడతాయి. క్రమం తప్పి దూరం ఉంటే సంబంధాలు తెగిపోతాయి. మనిషి తన నమ్మకంతో నిర్మితమవుతాడు. అతను ఎలా నమ్ముతాడో అలా అవుతాడు. ఈ సంసారంలో భాగ్యానికంటే ఎక్కువగా సమయానికి ముందు ఎవరికీ ఏమీ దొరకదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.